కేసీఆర్, కేటీఆర్ మధ్య అగ్గిరాజేసిన కల్వకుంట్ల కవిత. అనేక విషయాలపైన కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతా ఉన్నారు. అటు బీసీ రిజర్వేషన్ కావచ్చు, లేకుంటే మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ కావచ్చు, అనేక అంశాలు తెలంగాణలో ఏ అంశాలైతే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయో, పబ్లిక్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ కంటే ముందే తను అలర్ట్ అయ్యి అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఖండిస్తూ ఉన్న తీరు కనబడుతుంది. దానిలో భాగంగానే మరి కల్వకుంట్ల కవిత అటు బీఆర్ఎస్లో జరిగిన తప్పులను కూడా ఖండిస్తూ ఉంది. బీఆర్ఎస్లో కూడా గతంలోనే తను రాసిన లేఖ బయటకు వచ్చిన కాంచెలి బీఆర్ఎస్కి కొద్దిగా దూరంగా ఉండి తన యొక్క జాగృతి పార్టీని ముందు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలో ఎన్జిఓ అని చెప్పింది, కాకుండా ఇప్పుడు అది పార్టీ అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీ లెక్కనే వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈ అంశాలపైన కల్వకుంట్ల తారకరామ్ అలియాస్ కేటీఆర్ గారైతే కేసీఆర్ని కలిసి కల్వకుంట్ల కవిత అంటే వాళ్ళ సోదరు ఈ విధంగా చేస్తూ ఉంది, మీరు ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు, ఏదైనా ఒక డిసిషన్ తీసుకోండి, ఖచ్చితంగా పార్టీ నుండి సస్పెండ్ చేసుడా లేకుంటే తనని మందలించుడా ఏదో ఒకటి చేయండి అని కూడా కేసీఆర్ దగ్గర ఇటు హరీష్ రావు, కేటీఆర్ పలువురు బీఆర్ఎస్ లీడర్లు అయితే కేసీఆర్ని కలిసి కవిత మీద కంప్లైంట్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. కల్వకుంట్ల కవిత పైన ఏదైనా ఒక డిసిషన్ తీసుకోండి అని కూడా చెప్పడం అయితే జరిగింది. కేసీఆర్ ఆ ఒక్క టాపిక్ తప్ప మిగతా అన్ని చూసుకో అని, ఆ ఒక్క టాపిక్ నాకు వదిలేయని కూడా కేసీఆర్ చెప్పినట్టు కనబడతా ఉంది. కల్వకుంట్ల కవిత టాపిక్ అంటే కేసీఆర్ కూతురు తన కల్వకుంట్ల కవిత కాబట్టి ఆ ఒక్క అంశాన్ని వదిలిపెట్టి మిగతాది నువ్వు చూసుకో అన్నట్టుగా కేటీఆర్కి అప్పచెప్పినట్టు కూడా కనబడతా ఉంది. కానీ ఆ మాటలు విన్న కేటీఆర్ కొంత అసంతృప్తి వెల్లడించిన పరిస్థితి కనబడతా ఉంది. చెల్లె తనకి ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉండి ఇటు రాజకీయంగా కావచ్చు, ఇటు ఏదైతే పార్టీకి సంబంధించిన లీడర్ మధ్య వ్యత్యాసం రావడంలో కావచ్చు, అన్ని అంశాలపైన కల్వకుంట్ల కవిత కొంత విభేదాలు వస్తుంటే మరి ఎందుకింత సైలెంట్గా ఉన్న పరిస్థితి కనబడతా ఉందో, కేసీఆర్ని నిలదీసిన పరిస్థితి కనబడతా ఉంది. కేటీఆర్ నిలదీసినప్పుడు కేటీఆర్ ఆ ఒక్క విషయం తప్ప మరొక అంశాన్ని తీసుకొని నువ్వు రాజకీయాల్లో ముందుకెళ్ళు, కవిత సంగతి నాకు వదిలే అన్నట్టుగా కేసీఆర్ అన్నట్టుగా రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తా ఉన్నారు. కానీ అక్కడ కేసీఆర్ మధ్య కొంత వాగ్దానం అయితే జరిగింది కల్వకుంట్ల కవిత విషయంలో అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. బీసీలకు సంబంధించి బీసీ గర్జన కూడా ఉండబోతా ఉంది. బీఆర్ఎస్ తరఫున కరీంనగర్లో ఉండబోతా ఉన్న అంశం అయితే ఇప్పుడు ముందుకు వస్తూ ఉంది. దానికంటే ముందే కల్వకుంట్ల కవిత గారు 4వ తారీఖు 5వ తారీఖు 2 రోజులు కూడా 72 గంటల నిరాహార దీక్ష కూడా తీసుకోబోతా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఏదైతే ప్రతిపక్ష సంబంధించిన ఇష్యూలు ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అనుకున్నా, కాకుంటే బీఆర్ఎస్ పార్టీ కంటే కొంత ముందుగానే కల్వకుంట్ల కవిత గారు రెస్పాండ్ అవుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కల్వకుంట్ల కవిత తన ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్కి కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉన్న తీరు కనబడతా ఉంది. ఆ తీరు పైన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవితతో కూడా మాట్లాడదామనే అంశం పైన అయితే ఇప్పుడు కొంత రాజకీయ విశ్లేషణలు అయితే చెప్తా ఉన్నారు. గతంలో కూడా కల్వకుంట్ల కవిత గారు మరి కేసీఆర్ని కలుస్తుంది, కేసీఆర్తో మాట్లాడుతూ ఉందని అనేక సందర్భంలో చర్చలు జరిగినప్పటికి కూడా కానీ ఏ సమయంలో కూడా కేసీఆర్ కవితతో మాట్లాడడానికి ఇష్టంగా లేడు అనే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే మరి ఇప్పటికైనా కేసీఆర్ దిగచ్చి కూతుర్ని మందలించడమా లేకుంటే కూతురికి సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని సాల్వ్ చేయడం అనేది కేసీఆర్ తీసుకున్న బాధ్యత లెక్క కనిపిస్తూ ఉంది. కేసీఆర్ ఈ బాధ్యత తీసుకొని మరి కేటీఆర్కి రాష్ట్రంలో జరుగుతున్న విషయాలపైన, అదేవిధంగా హరీష్ రావు సీనియర్ నేత అయితే బీఆర్ఎస్లో అయితే ఉండడం జరిగింది, ఏదైతే ప్రధానంగా ఉన్న అంశాలపైన మీరిద్దరు కొట్లాడండి, మీరిద్దరు చేయండి, ముందుకెళ్ళండి, కల్వకుంట్ల కవిత టాపిక్ నాకు వదిలేయండి అన్నట్టుగా కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో లీడర్ల మధ్య కొంత వ్యత్యాసం అయితే కనబడతా ఉంది. ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు కల్వకుంట్ల కవిత మీటింగ్ పెడతా ఉంది, అదే సమయంలో బీఆర్ఎస్ సంబంధించిన మీటింగ్లు ఉంటున్నాయి. అటు జాగృతి మీటింగ్ పోవాలా, ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మీటింగ్ పోవాలా తెలియని అయోమయంలో బీఆర్ఎస్ లీడర్లు కొంత అయోమయం ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి అధినేత కేసీఆర్ ఫిక్స్ అయినట్టు కూడా కనబడతా ఉంది. కేసీఆర్ మరి కల్వకుంట్ల కవితకి ఫోన్ కాల్ చేసి ఖచ్చితంగా ఈ అంశాలపై మాట్లాడదామనే తీరుగా కనిపిస్తూ ఉంది. మరి చూడబోవాలి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదైతే గతంలోనే కల్వకుంట్ల కవిత మరి కేసీఆర్ గురించి అనేక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. కేసీఆర్ ఒక బోలా శంకరుడు, తన ఒక బీఆర్ఎస్ పార్టీని ముందుకు తేవడంలో కావచ్చు, లేకుంటే తెలంగాణ తేవడంలో తన కృషి చాలా ఉంది, కానీ తన చుట్టుపక్కల ఉన్న కొంతమంది దయ్యాల వల్లనే
తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే విధంగా కల్వకుంట్ల కవిత గారు లేఖలో పేర్కొన్న అంశాలు ఇప్పుడు కొంత రాజకీయ చర్చనీయంగా జరుగుతున్నప్పటికీ కూడా ఇవన్నిటికీ చెక్ పెట్టడానికి బీఆర్ఎస్ అధినేత మరి కేసీఆర్ ఫిక్స్ అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఏ క్షణమైనా కల్వకుంట్ల కవితకి ఫోన్ వచ్చే పరిస్థితి కనబడతా ఉంది.